చేస్తాము. సో చాట్ బోర్డ్లో మనం డీటెయిల్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేము, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాడు అడిగింది ఈమెయిల్, తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డొమైన్. సో ఏ డొమైన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీకు ఏ టెక్నాలజీలో సో ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్. సో స్టాక్ అన్నమాట, అంటే ఏ దానికి ట్రై చేస్తున్నావు అనేసి దానికి వాడు క్వశ్చన్స్ అడిగా ఎంటర్ చేయాలి. మనం ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అది ఏం చేయాలంటే బేస్డ్ ఆన్ ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని నువ్వు ఏదైతే టెక్నాలజీకి ట్రై చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డేటా సైన్స్కి ట్రై చేస్తున్నావు అనుకో, ఈ డేటా సైన్స్కి ఏం చేస్తుంది అంటే అట్లీస్ట్ మినిమం 3 to 5 క్వశ్చన్స్ అయినా జనరేట్ చేసేలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రాంప్ట్ రాయాలి. ఇక్కడ ప్రాంప్ట్ ఎలా రాస్తాము అంటే ఈ ప్రాంప్ట్ అనేది ఏదైనా ఒక ఓపెన్ ఏఐకి కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి. అంటే ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం, నాట్ ఓపెన్ ఏఐ, ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం మోడల్కి సో కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి. నీకు ఇక్కడ క్లోజ్డ్ సోర్స్ ఎల్ఎల్ఎం మోడల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో క్లోజ్డ్ సోర్స్ ఎల్ఎల్ఎం మోడల్. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ 2 ways లో చేసాం. ఒకటి వచ్చేసి ఏంటంటే హగ్గింగ్ ఫేస్ తోటి చేసాం, తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఓపెన్ ఏఐ తోటి చేసాం. బట్ ఓపెన్ ఏఐ తోటి ఏంటి ప్రాబ్లం అంటే వీడు వచ్చేసి లిమిటెడ్ ఏపీఐస్ మాత్రమే ఇస్తాడు యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు నువ్వు ఏపీఐ క్రియేట్ చేసుకుంటావు ఓపెన్ ఏఐ వెబ్సైట్ నుంచి. కాకపోతే ఏంటంటే ఇది రన్ చేస్తున్నప్పుడు నీకు ఎర్రర్ వచ్చింది అనుకో, అలా నువ్వు సాల్వ్ చేసుకుంటూ ప్రతి టైం రన్ చేసేసరికి మాక్సిమం వచ్చేసి ఒక 5 to 10 times మధ్యలోనే నీ ఏపీఐ అనేది వర్క్ అవుతుంది. తర్వాత వచ్చేసి నువ్వు లిమిట్ రీచ్ అయిపోయావు, సో యూ హ్యావ్ టు టేక్ ద లైసెన్స్ అంటారు. మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీఐ అనేది దానికి మనకి డాలర్స్లో ఛార్జ్ చేస్తాడు. సో ఇంకొకటి ఏంటంటే హగ్గింగ్ ఫేస్ అనమాట. ఈ హగ్గింగ్ ఫేస్ మోడల్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో స్లోగా ఉంటుంది, బట్ ఇట్ కెన్ వర్క్ ఎఫెక్టివ్లీ. వాడు ఏదైతే అడిగాడో ఇంటర్ఫేస్ అదంతా ఇది మనం రాసుకునే ప్రోగ్రామ్. సార్ ఇదంతా మనం ప్రోగ్రామ్ ఎన్ని లైన్స్లో రాయాలి అంటే మహా అంటే మాక్సిమం ఒక 30 to 40 lines లేదంటే 50 lines ప్రోగ్రామ్ అయిపోతుంది. బట్ ఈ ప్రోగ్రామ్ అనేది మనం డిజైన్ చేయాల్సిన పని లేదు, మనకి చాట్ జీపీటీనే డిజైన్ చేసి ఇస్తుంది. అది ఎలా అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను నీకు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి వెబ్ పేజ్ ఇదంతా లోపల ఉంటుంది, దీని అవుట్ సైడ్ ఏంటంటే వెబ్ పేజ్, దాన్నే యుఐ అంటారు. సో యూజర్ ఇంటర్ఫేస్. దానికి వాడు ఏమన్నాడంటే స్ట్రీమ్ లైట్ కానీ లేదంటే గ్రాడియో, ఈ రెండిట్లో. సో గ్రాడియో అన్న, సో ఇక్కడ అడిగాడు వీడు. సో స్ట్రీమ్ లైట్, గ్రేడియో, ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసి చేయమన్నాడు. యూజ్ చేసి మనం స్ట్రీమ్ లైట్ యూజ్ చేసి చేద్దాం. ఈ స్ట్రీమ్ లైట్ అనేది ఏంటంటే ఇంకా ఓపెన్ సోర్స్ వెబ్ పేజ్ అంటే మనకు ఒక సింపుల్ కి కనెక్ట్ అయ్యి అవుట్పుట్ వచ్చేటట్టు మనకి చేస్తారు. సో ఇది మెయిన్ థింగ్. ఆ తర్వాత నెక్స్ట్ వాడు ఏమన్నాడంటే ఇక్కడ ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో, అంటే ప్రాంప్ట్ మనం క్వశ్చన్స్ అడుగుతాం కదా ఈ ఎల్ఎల్ఎం మోడల్కి, అది ఒక 3 or 4 క్వశ్చన్స్ అడగాలి. యూజర్ని ఎవరైతే లాగిన్ అయ్యాడో ఆ యూజర్ని అడిగిన తర్వాత దీని మీద నీ అభిప్రాయం ఏంటిదంటే సెంటిమెంట్ అనాలిసిస్ అనేది జనరేట్ చేయమన్నాడు. అంటే నువ్వు ఏ రకంగా అయితే ఆన్సర్స్ ఇస్తావో ఆ ఆన్సర్స్ని బేస్ చేసుకొని పాజిటివా నెగిటివా లేకపోతే జీరో సెంటిమెంట్ ఏంటి అనేది ప్రాబ్లం అనేది సెంటిమెంట్ అనేది ఇస్తుంది. అలానే క్లాసిఫికేషన్, టెక్స్ట్ సమ్మరైజేషన్ కూడా మనము ఆ, తీసుకోవచ్చు దీంట్లో. ఎలా తీసుకోవాలి ఏంటి టెక్స్ట్ సమ్మరైజేషన్ అంటే దీనికి కూడా మనము ఓపెన్ సోర్స్ మోడల్సే వాడతాం. ఓపెన్ సోర్స్ మోడల్స్ ఇక్కడ మనకి వాడు ఏమడిగాడంటే GPT-3 కానీ 4 కానీ మోడల్స్ యూజ్ చేయన్నాడు. బట్ ఇందులోకి వచ్చిన తర్వాత ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్లో హగ్గింగ్ ఫేస్ యూజ్ చేస్తే నువ్వు వాడేది వచ్చేసి T5 టెక్స్ట్ టు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాయి. ఓకే. సో బట్ ఇక్కడ ఓపెన్ సోర్స్ వాడేది వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ ఓపెన్ సోర్స్ ఏపీఐని మనం క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఓపెన్ సోర్స్ ఏపీఐ అనేది నేను ఇప్పుడు ఇక్కడ నీకు చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకొని మన ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. సో నాకు తెలిసి ఏ ఇంప్రూవైజేషన్ అయితే అవసరం లేదు. బట్ ఇక్కడ ఈ రెండిట్లో ఓపెన్ సోర్స్ యూజ్ చేసుకొని చేసిన దానికేమో నేను సెంటిమెంట్ టెక్స్ట్ సమ్మరైజేషన్ యాడ్ చేయలేదు, నువ్వు యాడ్ చేయి. అది ఎలా చేయాలనేది కూడా నేను ఇప్పుడు నీకు చూపిస్తాను. సో కంప్లీట్గా దీనికి హగ్గింగ్ ఫేస్ దానికైతే ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం కంప్లీట్ సొల్యూషన్ అయితే డిజైన్ చేసేసాం. జస్ట్ నువ్వు చేయాల్సినది ఏంటంటే నీ గిట్ హబ్ ఉంటే గిట్ హబ్లో ఒకటి క్రియేట్ చేయాలి, ఫోల్డర్ క్రియేట్ చేసి మొత్తం కోడ్ మొత్తం దాంట్లో పెట్టేసి ఒక యుఆర్ఎల్ అనేది రన్ చేయాలి. యుఆర్ఎల్ రన్ చేసిన యుఆర్ఎల్ అనేది కలెక్ట్ చేసుకొని పెట్టుకొని తర్వాత నెక్స్ట్ నువ్వు ఏదైతే డిజైన్ చేసావో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక వీడియో చేసి నువ్వు వాళ్ళకి పంపించాలి. ఆ వీడియో ఎట్లా పంపిస్తావు నువ్వు అంటే నీ డ్రైవ్లో సేవ్ చేసుకొని ఆ డ్రైవ్ యొక్క యుఆర్ఎల్
గిట్హబ్ యూఆర్ఎల్, డ్రైవ్ యూఆర్ఎల్, ఆ రెండింటిని నువ్వు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే వాడిని యూఆర్ఎల్ అంటే గిట్హబ్ యూఆర్ఎల్ నుంచి కోడ్ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఈ వీడియో ఫైల్ ఏదైతే ఉందో దీని నుంచి వాడు నువ్వు ఎలా ఎగ్జిక్యూషన్ చేసావు, ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది మోడల్ తెలుసుకుంటాడు అనమాట. సో ఇదే మనం చేయాల్సింది. సో దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదు. మనం ఇప్పటివరకు ఏదైతే డిస్కస్ చేసామో ద సేమ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ ఫార్మ్. Okay, assignment over. You are tasked with developing an intelligent hiring assistant chatbot for a talent scout, a functional requirement agency specializing in technology placements. ఇది టెక్నాలజీ ప్లేస్మెంట్స్ లో యాక్చువల్ గా స్పెషలైజ్డ్ అంట. సో వీ నీడ్ టు డెవలప్ అన్ అప్లికేషన్ ఫర్ దట్. సో ద చాట్ బోట్ షుడ్ అసిస్ట్ ఇన్ ద ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ ద candidates by gathering the essential information and posing the relevant technical questions based on the candidates declared tech stack. So this project will also allow you to demonstrate your understanding of the LLM models. So how effectively you are good at understanding the LLM models is going to test by with the ability of doing this application. So this is what exactly what they are asking from your side. Okay, purpose of the prompting means the candidate will design the prompts that guide the underlying language models to gather initial candidate information, collect essential details such as name, contact information, year of experience, desired position, and also that he asked to go with the location where exactly the candidate is available. For example, Bangalore or Hyderabad or Chennai, somewhere in India. Okay. Generate technical question based on the candidate specific tech stack, example, programming languages, framework to generate relevant technical questions to assess their proficiency, ensure coherent and then context aware interactions, maintain the flow of conversations and context to provide a seamless user experience. సో ఇది అన్నమాట మెయిన్ థింగ్. రిక్వైర్మెంట్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండాలన్నాడు యూజింగ్ స్ట్రీమ్ లైట్ అండ్ గ్రేడియో. Chatbot capabilities, greeting means in the sense means like hi, so welcome to so and so, like that greeting message, and information gathering like all these things. Tech stack declaration from candidate to specify their tech stack including the programming language, frameworks, database and tools. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3 to 5 క్వశ్చన్స్ జనరేట్ చేయమన్నాడు, వాటికి ఆన్సర్స్ కూడా. కంటెక్స్ట్ హ్యాండ్లింగ్, మెయింటైన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద కాన్వర్జేషన్ టు హ్యాండిల్ ఫాలో అప్ క్వశ్చన్స్ అండ్ టు ఎన్ష్యూర్ ఏ కోహరెంట్ ఫ్లో. ఒకదాని తర్వాత ఒక ఫ్లో వెళ్ళడానికి ఫాల్ బ్యాక్ మెకానిజం, ఎండ్ కాన్వర్జేషన్. తర్వాత నెక్స్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటే మీకు అడిగిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్ ఒకటి అడిగాడు. తర్వాత లైబ్రరీస్ అండ్ టూల్స్, స్ట్రీమ్ లైట్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లైక్ యూటిలైజ్ ప్రీ ట్రైన్డ్ మోడల్ GPT 3 or 4, లామా ఎక్సెట్రా. డిప్లాయ్మెంట్, లోకల్ డిప్లాయ్మెంట్ యాక్సెప్టబుల్ అన్నారు. ఈ డిప్లాయ్మెంట్ ఎవడు చూసుకుంటాడు అంటే స్ట్రీమ్ లైట్ చూసుకుంటాడు. బోనస్ పాయింట్ ఫర్ డిప్లాయింగ్ అండ్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్. నీకు క్లౌడ్ నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, నీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ లో నీకు డాకర్ కుబర్నెటిస్ తెలుసు. ఈ డాకర్ కుబర్నెటిస్ యూజ్ చేసుకొని నువ్వు సిఐసిడి ఒక వెబ్ పేజ్ ఎలా చేస్తావో అంటే కనెక్ట్ అవుతావో ఆ డిప్లాయ్మెంట్ యూజ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ అదైనా యూజ్ చేయొచ్చు. బోనస్ పాయింట్స్ అని అంటారు. ప్రొవైడింగ్ అ లైన్ డెమో లింక్, నువ్వు ఆ లింక్ కూడా పెట్టాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డిజైన్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ ఉన్నారు. క్రాఫ్ట్ ప్రాంప్ట్స్ దట్ యాక్యురేట్లీ గ్యాదర్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అండ్ జనరేట్ రిలవెంట్ టెక్నికల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద డిక్లేర్డ్ టెక్ స్టాక్. ఓకే, సో క్లియర్, కన్సైడ్ అండ్ గైడ్ ద లాంగ్వేజ్ మోడల్స్ టు ప్రొడ్యూస్ ద డిజైర్డ్ అవుట్పుట్. సార్ ఇవన్నీ ఎట్లా చేయాలి, ఏంటి, ఏమి అంటే సో దీన్ని చేయడానికి చాలా సింపుల్ గానే చేయొచ్చు. డేటా హ్యాండ్లింగ్, సో స్టిమ్యులేట్ డేటా అండ్ దెన్ డేటా ప్రైవసీ ఆల్సో. సో ప్రాజెక్ట్ ఫైల్ ఎలా ఉండాలంటే ఈ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉండాలి అని చెప్పి స్ట్రక్చర్, రీడబిలిటీ, డాక్యుమెంట్, వర్షన్ కంట్రోల్, సో సోర్స్ కోడ్, డాక్యుమెంటేషన్, డెమో. సో ఇవన్నీ కావాలి అని అడిగాడు. సో మనకి ఇదంతా ఎలా తెలుస్తుంది, అసలు ప్రోగ్రామ్ ఏం రాయాలి, ఎలా రాయాలి అన్నప్పుడు నీకు ఫస్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి ఏమైతే అర్థం చేసుకున్నావో నువ్వు డిజైన్ చేయాల్సినది ఫస్ట్ ఒక సమ్మరీ. ఆ సమ్మరీ ఏంటిదంటే 4 to 5 లైన్స్ సమ్మరీ ఉండాలి. అది ఎలాంటి సమ్మరీ అంటే యాక్చువల్లీ ఐ ఆమ్ డిజైనింగ్ ఏ చాట్ బోట్, సో ఫర్ వాట్, సో లైక్ టెక్ కంపెనీ. సో హియర్ స్టార్టింగ్ లోనే వాడు మెన్షన్ చేశాడు చూడు. సో టెక్ టెక్నికల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్, ఓకే, సో అసిస్ట్ ద చాట్బోట్ ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ ద candidates by gathering the essential information, so specializing in the technical placements. సో ఇలా నువ్వు మొత్తం రీడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ నువ్వు సమ్మరీ క్రియేట్ చేసినా, లేదు సార్ నాకు అంత నాలెడ్జ్ లేదు కదా, మరి నేను ఎట్లా చేయాలి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంటే జస్ట్ సింపుల్గా నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే చాట్ జీపీటీకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నువ్వు ఈ పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో సో జస్ట్ అప్లోడ్ చేసేసి ఓపెన్ చేసిన తర్వాత సో హియర్ ఐ వాంట్ టు so design and open AI, so chatbot using
So stream lead. Okay. And after that, also I want to include prompt engineering based uh, technical questions. So technical questions. So based on tech stack. సో ఏ టెక్నాలజీ అయితే ఆ టెక్నాలజీ, టెక్ స్టాక్ మీన్స్ టెక్నాలజీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, అండ్ ఆల్సో పర్ఫామ్ సెంటిమెంట్ అనాలసిస్ అండ్ ఫైనల్లీ టెక్స్ట్ సమ్మరైజేషన్. అంతే. Awesome. You are looking to build a streamlit-based OpenAI chatbot, collect candidate information, prompts, sentiment, and ఇక్కడ ఇన్స్టాల్ డిపెండెన్సీస్, ట్రాన్స్ఫార్మర్ టార్చ్, తర్వాత యాప్.py. సో ఈ యాప్ మొత్తం వాడు క్రియేట్ చేసుకోమన్నాడు. సో ఇది సమ్మరైజేషన్ సంబంధించి ఈఎన్వి ఫైల్ కూడా కలెక్ట్ చేసుకోమన్నాడు. ఆ ఈఎన్వి ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను నీకు. ఇంతే, అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది ఇక్కడతో. మీకు ఇందులో ఏముంది అంటే విత్ streamlit.com అంటే ఇది ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేశాడు, ఒక హగ్గింగ్ ఫేస్ మోడల్ ని క్రియేట్ చేశాడు. ఇక్కడ చూడు టైటిల్ ఏముంది, సో ఏఐ పవర్డ్ హైరింగ్ అసిస్టెంట్ ఓపెన్ఏఐ ప్లస్ హగ్గింగ్ ఫేస్ ఏఐ హైరింగ్ అసిస్టెంట్ టైటిల్ పేజ్ వచ్చేసి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 0 to 30 ఫర్ 1 person, డిజైర్డ్ పొజిషన్, కరెంట్ లొకేషన్, ఇవన్నీ నీకు లైక్ బటన్స్ లాగా అడుగుతారు. తర్వాత నెక్స్ట్ మొత్తం కంప్లీట్ హిస్టరీ నువ్వు ఏదైతే ఎంటర్ చేసావో అదంతా నీకు కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. జనరేట్ టెక్నికల్ క్వశ్చన్స్, ఇక్కడ ఏంటి, యువర్ ఏ సీనియర్ టెక్నికల్ ఇంటర్వ్యూవర్. ఇదే ప్రాంప్ట్ యాక్చువల్గా మనం ఇవ్వాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా. సో ద ChatGPT ఈస్ గివింగ్ దిస్ ప్రాంప్ట్. యువర్ సీనియర్ టెక్నికల్ ఇంటర్వ్యూవర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ టెక్ స్టాక్. అంటే ఏంటి, పైథాన్ డెవలపర్ అయితే పైథాన్. జనరేట్ 3 ఛాలెంజింగ్ టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే. రెస్పాన్స్, సో నువ్వు ఏంటి అంటే ఒక చార్ట్ వస్తుంది, దాంట్లో మనం ఆన్సర్ సబ్మిట్ చేస్తాం. ఆ సబ్మిట్ చేసిన తర్వాత సో ఈ క్యాండిడేట్ రెస్పాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అనలైజ్, సెంటిమెంట్, ఫైనల్లీ సమ్మరైజేషన్. సెంటిమెంట్ అంటే ఏంటి, నువ్వు ఎంటర్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ని బేస్ చేసుకుని అది పాజిటివ్ నెగిటివ్ అని ఇస్తుంది. సమ్మరైజేషన్ అంటే ఏంటి, నీ పేరుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, తర్వాత నెక్స్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్కి నువ్వు ఏం ఆన్సర్ చేసావు, దాని సెంటిమెంట్ ఏంటి అనేది అవుట్పుట్ ఇస్తుంది. జస్ట్ నువ్వు ఇలా కాపీ చేసుకొని దీన్ని నువ్వు ఏం చేయాలి, నోట్ ప్యాడ్కి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేసేసి నువ్వు ఇలా సేవ్ చేసుకోవాలి. దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అంటే, సో యాప్.py అని చెప్పనేసి సేవ్ చేసుకోవాలి. యాప్.py అని చెప్పి సేవ్ చేసుకోవాలి. సో ఇలా సేవ్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది కోడ్ మొత్తం. ఓకే. సో దీనికన్నా ముందు నేను చేసిన ప్రోగ్రామింగ్ అనేది చూపిస్తా. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా, హైరింగ్ అసిస్టెంట్ చాట్బోట్ అనేసి. ఇది సో నీ అసైన్మెంట్స్ దాంట్లోనే చేశా, హైరింగ్ అసిస్టెంట్ చాట్బోట్ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏపీఐ. సో ఈ ఏపీఐ అనేది వద్దులే, ఇప్పుడు ఏపీఐ కాదు, ఫస్ట్ చెప్పాల్సింది. సో యాప్, ఈ యాప్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను. సో నోట్ ప్యాడ్ యాప్ ఓపెన్ చేశాను ఇక్కడ. సో ఇందులో ఏముంది, ఇంపోర్ట్ స్ట్రీమ్లైట్ ఎస్టీ ఫ్రమ్ ప్రాంప్ట్స్, ఇంపోర్ట్ info_prompt టెక్ క్వశ్చన్స్ ప్రాంప్ట్ ఫ్రమ్ యూటిల్స్, ఇంపోర్ట్ ఆస్క్ జీపీటీ. సార్ ఇవి ఏంటి సార్ అంటే, నీకు కొంచెం ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉంటే ఇవి అర్థమవుతుంది, ఫుల్ స్టాక్ నాలెడ్జ్ లేకపోతే నో ప్రాబ్లం. ఇదేంటిదంటే మనకు ఆల్రెడీ మాడ్యూల్స్ ప్యాకేజెస్లో మనం వీటి కాన్సెప్ట్స్ చూసాం. ఏంటిది, ఇది ఒక ఫైల్, ప్రాంప్ట్స్ అనేది ఒక .py ఫైల్. మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఫ్రమ్ ప్రాంప్ట్స్ ఇంపోర్ట్ అని చెప్పాలి. ఈ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇదే ఫోల్డర్లోనే ఉంది. సో ఇక్కడ చూడు, ఇన్బుల్ట్ ఫంక్షన్స్ సార్ అవి, ఇన్బుల్ట్ ఫంక్షన్స్ సార్ అవి. ఇన్బిల్ట్ కాదు, మనం క్రియేట్ చేసిన ఫైల్స్ ఇవి. ఇదిగో ఇక్కడ ప్రాంప్ట్స్, నీకు ప్రోగ్రామ్ వచ్చింది అంటే నేను స్టార్టింగ్లో ఇండివిజువల్గా అడిగాను కాబట్టి నాకు ఇండివిజువల్ ప్రాంప్ట్ ప్రోగ్రామ్ వచ్చింది. ఇప్పుడు నీకు ఒకటే లైన్లోనే వచ్చింది ప్రోగ్రామ్ అంతా, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కోడ్ అంతా ఒకే దాంట్లోనే వచ్చిందా, బట్ ఇక్కడ నాకు నేను 3 ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాను. ఎందుకు అంటే సింప్లిఫై కోసం. ఇక్కడ చూడు ప్రాంప్ట్స్ ఉందా, ఈ ప్రాంప్ట్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడు ఏముంది, ఇక్కడ ప్రాంప్ట్స్ info_prompts = URN hiring assistant for talent scout, start by generating the candidate, then ask for full name, email, phone number, year of experience, desired position, current location, tech stack like languages, frameworks, tools. Ask one at a time, confirm each step.
టెక్నికల్ క్వశ్చన్స్ ప్రాంప్ట్ టెక్ స్టాక్ ఎస్టీఆర్ మీన్స్ స్ట్రింగ్ ఫార్మ్ లో అడుగుతున్నా యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూవర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ టెక్ స్టాక్. ఇక్కడ సపరేట్ గా ఉంది, బట్ ఇక్కడ నీకు ఎక్కడ ఉంది అది, ఇదిగో ఇక్కడ ఉంది. ఇందులో వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసాం డైరెక్ట్. అక్కడ ఏం చేసాం, సపరేట్ గా రాసాం అనమాట. ఇక్కడ సపరేట్ గా రాసాం, బట్ ఇక్కడ సేమ్ దాంట్లోనే ఇంక్లూడ్ చేసాం. ఈ ఫైల్ వేరు, ఇది స్టార్టింగ్ లో జనరేట్ అయిన ఫైల్. ఇందులో వచ్చేసి నీకు ఎక్కడ ప్రాంప్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు, డైరెక్ట్ ప్రాంప్ట్ తీసుకుంటాం. సో ఈ ఫైల్ అనేది ఓకే. సో ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే బేసిక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, డిజాంగో నేర్చుకుంటే తెలుస్తాయి, మనకి అంత అవసరం లేదు. మరి ఫుల్ లెంత్ ఒకటేసారి ఇది ఏంటంటే ఒక 2 డిఫరెంట్ కోర్సెస్ని కలిపినట్టు అవుతుంది. ఒక డేటా సైన్స్ జెన్ఏఐ కాన్సెప్ట్స్ని మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తోటి కలిపినట్టు ఉంటుంది. సో అందుకనేసి నేను అంత డెప్త్ పోలేదు అనమాట. యాక్చువల్గా మీకు చెప్పినా కూడా మీకు కోర్స్ వచ్చేసి 6 months అలా పడుతుంది. ఎక్కువ మంది వచ్చేసి 6 months అంటే కనుక 6 months నాకు 1 monthలో అయిపోయి 10 daysలోనే జాబ్ రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి జాబ్స్? ఐటీ జాబ్ ఎంత సింపుల్గా అయితే లేదు ఇప్పుడు. ఆల్మోస్ట్ జస్ట్ లైక్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగానే ఉంది. 1 year పడుతుంది ఈజీగా yes, sir. సింపుల్ బయట ఉన్నామంటే. అంటే నీ వరంగా అని చెప్పట్లే, కానీ బయట అవుట్ సైడ్ మార్కెట్ వాళ్ళు ఎలా ఉన్నారంటే స్టూడెంట్స్ మనకి ఇట్లా జాయిన్ అయితే అట్లా వెళ్ళిపో లోపలే జాబ్ వచ్చేయాలన్నట్టుగా ఉన్నారు. అలా ఎలా కుదురుతుంది? ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎంత నేర్చుకోవాలి? ఏదో 2015-16 లాగా అయిపోయింది. బిఫోర్ దట్ అయితే ఓకే. సో వెన్ ఐ వాజ్ మేమైతే 2013-14 ఆ టైంలో ఉన్నప్పుడు అయితే చాలా సింపుల్గా ఉండేది. ఎంత సింపుల్గా ఉండేదంటే జస్ట్ ఒక 1 or 2 కాన్సెప్ట్స్, జావా బేసిక్స్ ఫండమెంటల్స్ కానీ లైక్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ తెలిస్తే చాలా జాబ్ వచ్చేది. బట్ ఇప్పుడు అట్లా కాదు, కంప్లీట్ డిప్లాయ్మెంట్ వరకు అడుగుతున్నాడు. ఎందుకంటే సోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో జస్ట్ నువ్వు టైం స్పెండ్ చేస్తే నేర్చుకోవాలి, చేయాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో అదొకటి. సో ఓకే, ఇదొక app.py. ఈ కోడ్ గురించి అస్సలు వరి అవ్వద్దు, మనకి ఇదంతా మన ChatGPT నుంచే మనకు వస్తుంది, కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంది ఫోల్డర్లో చూద్దాం, urls.py. ఇదైతే నేను చేసిన దాంట్లో నాకు 3rd ఫైల్ అనమాట. బట్ నీకు ఈ 3 కలిపి ఒకే దాంట్లోనే ఉంది, అర్థమైందా? సో ఇందులోనే ఉంది, అర్థమైంది. ఇందులోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇదొకటి. ఇందులో వచ్చేసి మనం ఏంటంటే ఓపెన్ ఏఐ మనం ఏం చేయాలంటే ఓపెన్ ఏఐ నుంచి ఇప్పుడు ఓపెన్ ఏఐ వాడుతున్నాం అనుకో, మనకంటూ ఒక సపరేట్ కీ ఉంటుంది ఆ సోర్స్ని యూజ్ చేసుకోవడానికి. ఆ కీని మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేయాలి అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి నువ్వు ఏం చేయాలి అంటే .env ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సరే ఈ .env ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే దానికన్నా ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఓపెన్ ఏఐకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఓపెన్ ఏఐ ఇది ఓపెన్ ఏఐ అనమాట. చూడు, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత platform.openai.com/API కీస్కి వెళ్తే నువ్వు ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సో నీకు ఇట్లా పేరు వస్తుంది, నీ పేరు మీద వస్తుంది స్టార్ట్ బిల్డింగ్ అని. ఇక్కడ నీది మెయిల్ తోటి లాగిన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏపీఐస్లో నీకు వచ్చేసి క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని వస్తుంది. ఇలా క్రియేట్ చేసుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇంకా సంథింగ్ ఏదైనా ఒక నేమ్ ఇవ్వు. ఏం నేమ్ ఇస్తావంటే రామ్ అని చెప్పనేసి నేను ఇచ్చాను అనుకో, క్రియేట్ సీక్రెట్ కీ అనగానే ఆటోమేటిక్గా ఇది క్రియేట్ చేస్తాడు కీని. ఈ క్రియేట్ కీని కాపీ చేసుకో. ఫస్ట్ కాపీ చేసుకొని నువ్వు .env ఫైల్ ఎన్విరాన్మెంట్ ఫైల్ క్రియేట్ చేయాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే విజువల్ స్టూడియోకి వెళ్ళి ఇక్కడ చూడు క్యాప్లాక్లో openai-api_key = తర్వాత దీని ప్లేస్లో నువ్వు ఆ కీని ఇవ్వాలి, ఏదైతే నువ్వు తీసుకున్నావో ఆ కీని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను రీప్లేస్ చేసేసా ఈ కీని. ఇప్పుడు ఏం చేస్తున్నా, సేవ్ Ctrl+S కొడితే ఈ ఎన్విరాన్మెంట్ సేవ్ అయిపోయింది. ఓకే, అది ఎక్కడ పోయి వెళ్తుంది అంటే నువ్వు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసావో ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకో. ఇలా సేవ్ చేసుకుంటే నెక్స్ట్ ఈ ఏపీఐ పని చేస్తుందా లేదా అనే దానికి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇదే ప్రోగ్రామ్ అనమాట. ఫ్రమ్ ఓపెన్ఏఐ ఇంపోర్ట్ ఓపెన్ఏఐ ఇంపోర్ట్ ఓఎస్ ఫ్రమ్ .net.env ఇంపోర్ట్ load.env load.env client = openai. ఇది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే నువ్వు దీన్ని రన్ చేయాలి. ఎట్లా రన్ చేస్తావు అంటే ఇది కూడా నీ కోడ్ ChatGPTనే ఇస్తుంది. నువ్వు రన్ చేయాలనుకుంటే, టెస్ట్ చేయాలనుకుంటే సార్ ఇది వర్క్ అవుతుందా లేదా అని. నీకు ఆల్రెడీ మాడ్యూల్స్ కాన్సెప్ట్ తెలుసు. ఎలా తెలుసు నీకు? జస్ట్ నువ్వు ఏంటంటే అనకొండ, సో ఇక్కడికి అనకొండ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తావు. నువ్వు ఆల్రెడీ ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఉంటావు.
ఆ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసుకో. ఫోన్ యాక్టివేట్ ఓసిఆర్ నేను చేసింది ఏదైతే అది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిడి. బిఫోర్ దట్ ఇంకోటి, దీనికన్నా ముందు ఇందులో నీకు రిక్వైర్మెంట్స్ ఫైల్స్ వస్తాయి. రిక్వైర్మెంట్స్ అంటే ఏంటిదంటే నువ్వు ఏ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి అనేది, దాన్నే రిక్వైర్మెంట్స్ ఫైల్ అంటారు. ఇంతకుముందు నువ్వు అడిగావు, సార్ మీరు చెప్పిన దానికి ఇక్కడ నాకు అసైన్మెంట్ చాలా డిఫరెంట్గా అడిగారు. సో నువ్వేంటంటే అప్పుడు అర్థం చేసుకోలేకపోవడం అనేది అదనమాట. ఇక్కడ చూడు, స్ట్రీమ్ లైట్ ఓపెన్ ఏ ఈక్వల్స్ టు 0.28.1 అంటే ఇదేంటిది, ప్యాకేజెస్ పైథాన్ డాట్ ఈఎన్వి ఫైల్స్ అనమాట. దీన్ని నువ్వు ఏం చేయాలి, నీకు పంపిస్తే ఈ కోడ్ అంతా నువ్వు ఏం చేయాలంటే రన్ చేయాలి. సార్ ఎలా రన్ చేయాలి రిక్వైర్మెంట్స్ ఫైల్స్ అంటే, దానికి ఒకే ఒక సింపుల్ కమాండ్ ఉంటుంది. ఏంటిదంటే పిప్ ఇన్స్టాల్ హైఫన్ ఆర్ సో రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అని ఇలా కొట్టావనుకో నీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎర్రర్ అంటే, ఫోల్డర్ చెక్ చేసుకో. నువ్వు ఎక్కడున్నావు, ఈ డ్రైవ్లో ఉన్నావు, బట్ నీ కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడుంది, సి డ్రైవ్లో ఉంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు ఈ డ్రైవ్కి పోవాలి. ఎలా వెళ్తావు, సిడి స్పేస్ సో /d స్పేస్ ఈ ఎంటర్ సిడి స్పేస్, తర్వాత నెక్స్ట్ ఈ పాత్ ఉంది కదా, కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి సో పేస్ట్ చేస్తే ఈ లొకేషన్లో ఉంది. ఇప్పుడు నువ్వు సో పిప్ ఇన్స్టాల్ సో రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తే, ఇది ఎందుకు సార్ ఇలా ఎందుకు చేయాలి అంటే పిప్ ఇన్స్టాల్ హైఫన్ ఆర్ సారీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్గా ఒక్కొక్క ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఆల్ ప్యాకేజెస్ ఒకే టైంలో ఇన్స్టాల్ చేయాలంటే దానికి ఏది వాడతామంటే ఇది వాడతాం అనమాట. ఇదంతే, జస్ట్ ఈ ఫైల్ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఇది ఏం చేస్తుంది, మొత్తం అన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటూ వస్తుంది ప్యాకేజెస్ అన్నిటి. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇంకా అంతే, ఇంకా నీకు నెక్స్ట్ నువ్వు ఏం చేయాలంటే ఫైల్ని రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి అంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టెప్ యాడ్ చేసా. అనుకుంటా ప్రాంప్ట్ ఓపెన్ చేసి నువ్వు ఏం చేయాలి, సో ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత రన్ చేయడానికి ఇదే కమాండ్, స్ట్రీమ్ లైట్ రన్ ఏపీఐ డాట్ పివై అనేసి. సో ఇప్పుడు నేను హగ్గింగ్ ఫేస్ హైరింగ్ అసిస్టెంట్ చాట్ బోర్డ్లోనే ఉన్నా. సో ఇలా ఎంటర్ చేయగానే ఇది చూడు ఆటోమేటిక్గా వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. చూడు, టాలెంట్ స్కౌట్ ఏఐ హైరింగ్ అసిస్టెంట్, హాయ్ ఐ ఆమ్ టాలెంట్ స్కౌట్ ఏఐ, ఐ విల్ హెల్ప్ యూ విత్ ద ఇంటర్వ్యూ స్క్రీనింగ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమి చేయాలి, నీకు అర్థం కాదు ఏం చేయాలి అని. సో నువ్వు ఇక్కడ ఏమి ఇస్తావు అంటే పేర్లు రామ్, సో ఈమెయిల్ సో రామ్ సో gmail.com. నువ్వు వీడియో పంపించాల్సింది కూడా ఇదే, ఫోన్ నెంబర్ 9493070969. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఎంటర్ యువర్ పొజిషన్. నీ పొజిషన్ ఏంటి ఇప్పుడు అంటే సో ఎంఎల్ ఇంజనీర్ అనుకుందాం. ఓకే, సో ఎంటర్ యువర్ లొకేషన్ సో బెంగళూరు. ప్లీజ్ ఎంటర్ యువర్ టెక్ స్టాక్. సో ఇక్కడ ఏం చేస్తున్నా నేను మెషిన్ లెర్నింగ్ అని చెప్పనేసి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, బట్ నాకు అవుట్పుట్ చూడు ఇక్కడ ఏమొచ్చింది, థ్యాంక్ యూ బేస్డ్ ఆన్ యువర్ టెక్ స్టాక్ హియర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే యూ ఎక్సీడెడ్ యువర్ కరెంట్ కోటా, ప్లీజ్ చెక్ యువర్ ప్లాన్ అండ్ బిల్డింగ్ డీటెయిల్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ ఎర్రర్, రీడ్ ద డాక్యుమెంట్స్. డాక్యుమెంట్ రీడ్ చేసినాను ఓపెన్ అయ్యేకి వెళ్ళిపోతుంది. ఓపెన్ అయ్యేవాడు ఇక్కడ నాకు బిల్లింగ్ చూపిస్తాడు. ఎంత బిల్లింగ్ చూపిస్తాడు, $0 చూపిస్తాడు. ఓకే, సో అయితే ఇక్కడ బిల్లింగ్ చూపించాలి. ఓకే, సో లేదంటే మనం ప్రైసింగ్ ఇక్కడ చూడు, వాడు అడిగిన అంటే సో మనం ఒక ఏపీఐస్ కావాలి అంటే మనము అమౌంట్ పెట్టుకోవాలి. సో మనకు అంత అవసరం లేదు కాబట్టి నాకు ఇక్కడితో ఎండ్ అయిపోయింది. బట్ నువ్వు ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడే నీకు ఈ కోడ్ ఇస్తా. ఈ కోడ్లో నువ్వు ఎక్కడ ఇంకొంచెం యాడ్ చేయాలి అంటే నేను ఒకటే నీకు చెప్తా. జస్ట్ నువ్వు ఏం చేస్తావంటే ఈ ఫోల్డర్తో సహా పంపిస్తాను. ఇక్కడ యాప్ ఉంది కదా, app.py అనేది కాపీ చేసి చాట్ జీపీటీకి అప్లై చేసి, కెన్ యూ ప్లీజ్ ఇంక్లూడ్ సెంటిమెంట్ అనాలిసిస్ అండ్ టెక్స్ట్ క్లాసిఫికేషన్
ఫర్ దిస్ యాప్ అని చెప్పనేసి నువ్వు కొట్టావనుకో యాప్ డాట్ పీవై అని అప్డేట్ కోడ్ ఇస్తుంది. అర్థమైందా? ఆ అర్థమైంది. అప్డేట్ సేవ్ చేసుకొని ఇదే ఫోల్డర్లోనే పెట్టుకో. పెట్టేసుకున్న తర్వాత ఆ, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇదే, జస్ట్ రన్ చేయడం అంతే. సో స్ట్రీమ్ లైట్ రన్ యాప్ డాట్ పీవై అది రన్ అయితే ఎక్కడికి వెళ్తుంది? దానికన్నా ముందు నువ్వేం చేయాలి? ఇంకా నీ ఓపెన్ అయ్యే కీ మార్చుకోవాలి, ఈ కీ చేంజ్ చేసుకోవాలి. ఈ కీ నువ్వు పక్కాగా కీ చేంజ్ చేసుకోవాలి. అందుకే నేను ఇందాక చూపించా ఆ, ఓపెన్ అయ్యే స- చేసుకోవాలి. అదొక స్టెప్. తర్వాత ఇక్కడ రీడ్ ఎండి డాట్ స్టెప్స్ ఉన్నాయి చూడు. గిట్ హబ్ లో నువ్వు ఇక్కడ ఏంటిదంటే నీ యొక్క అకౌంట్ నెంబర్ అంటే నీ గిట్ హబ్ రిపాజిటరీ నెంబర్ యాడ్ చేయాలి ఇక్కడ. సో ఇది అన్నమాట. సో నువ్వు చేంజెస్ చేయాల్సిండేది. సో ఆటోమేటిక్గా అవుట్పుట్ వస్తుంది. ఇది ఒక వే ఆఫ్ డూయింగ్ ద ప్రాజెక్ట్. అదే ఇంకొక వే ఏంటిదంటే ఇక్కడ చూపిస్తా చూడు. సో ఇది మనం చేసినది విత్ ద హెల్ప్ ఆఫ్ ఓపెన్ ఏఐ. ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ మనకి ఎందుకు రెస్పాన్స్ రావట్లేదు అంటే కనుక, సో హియర్ మనకి ఇది క్వశ్చన్స్ రావట్లేదు. హియర్ సమ్ క్వశ్చన్స్ అనేది రావట్లేదు. ఎందుకు అంటే సో ఓపెన్ అయ్యే వాడిది నాకు కోట అనేది లిమిటెడే ఉంటుంది కాబట్టి, ఇది క్లోజ్డ్ సోర్స్ కాబట్టి. అదే మనం ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎంతో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. అలానే ఇక్కడ ఇది కూడా ప్రాంప్ట్ అనకొండ ప్రాంప్ట్ క్లోజ్ చేసి న్యూ అనకొండ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. సో న్యూ అనకొండ ప్రాంప్ట్ ఇక్కడికి వెళ్తే సో హోండా యాక్టివేట్ ఓసిఆర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిడి స్లాష్ టి క్యాపిటల్ ఈ కోలర్ బ్యాక్ స్లాష్ అండ్ దెన్ సిడి స్పేస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం మోడల్ అంటే హగ్గింగ్ ఫేస్తో ఎలా డెవలప్ చేసామనేది చూద్దాం. ఈ హగ్గింగ్ ఫేస్ మోడల్ అనేది ఇందులోనే ఉంది. సో ఇక్కడ హగ్గింగ్ ఫేస్ ఇది ఇది ఇందులో ఒకటే డైరెక్ట్ ఒకటే కోడ్ ఇచ్చేసింది కాబట్టి జస్ట్ ఈ పాత్ కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత కంట్రోల్ వి, సో ఎంటర్. అండ్ ఇందులో రిక్వైర్మెంట్స్ ఫైల్ ఉంది చూడు. ఈ రిక్వైర్మెంట్స్ ఫైల్స్ ఏంది? స్ట్రీమ్ లైట్, తర్వాత ట్రాన్స్ఫార్మర్ మోడల్స్, టార్చ్ మోడల్, తర్వాత ప్రోటోబఫ్, సెంటెన్స్ పీస్, స్కైపై, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేస్తావు? ఇది కూడా రిక్వైర్మెంట్స్ ఫైలే. నువ్వు ఎలా ఇన్స్టాల్ చేస్తావు? పిప్ ఇన్స్టాల్ -r రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అంతే. సో ఇవన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతాయి. వన్స్ ఇవి అయిపోయిన తర్వాత ఎక్కడ చేయాలి అంటే ఎక్కడైనా చేయి, దీంట్లోనే చేయి. సో ఇక్కడైనా చేసిన ప్రాబ్లం లేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టెప్స్, సేమ్ స్టెప్సే అక్కడ ఏదైతే ఫాలో అయ్యావో ఇక్కడ కూడా అదే స్టెప్స్, ఎగ్జిక్యూషన్ స్టెప్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ యాప్ డాట్ పీవై ఉంది కదా, సో ఇక్కడ కూడా ఏం చేయాలి? సో స్ట్రీమ్ లైట్ రన్ యాప్ డాట్ పీవై అంతే. ఇది కూడా నీకు మోడల్ కనెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ కొంచెం స్లోగా రన్ అవుతుంది మోడల్. ఎందుకు రన్ అవుతుంది స్లోగా అంటే బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అండ్ ఆల్సో నాట్ బ్యాక్ ఎండ్ వచ్చేసి C++ కాబట్టి కొంచెం స్లోగానే రన్ అవుతుంది మోడల్. ఇట్స్ ఎ టైం టేక్ అండ్ హగ్గింగ్ ఫేస్ మోడల్ కాబట్టి కొంచెం టైం టేకింగ్. సో కాబట్టి డోంట్ వరీ. సో పైప్ లైన్ లోడ్ అవుతుంది, అయిన తర్వాత మనకు అవుట్పుట్ ఇస్తుంది. చూసావా ఇది ఎలా వచ్చింది, ప్రీవియస్ది ఎలా వచ్చిందో. సో ఇక్కడ నీకు ఫుల్ నేమ్ వచ్చేసి నేను ఎంటర్ చేసిన సీత. ఇక్కడ ఏపీఐస్ ఏం అవసరం లేదు. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు ఈ యాప్ అనేది ఓపెన్ చేశాను అనుకో, ఇందులో ఏమైనా యాడ్ చేయాలా సార్ మనం అంటే ఏం చేయాల్సిన పని లేదు. చూడు ఇక్కడ మనం వాడుతున్న ఎల్ఎల్ఎం మోడల్స్ ఏంటిది? డిస్టిల్ బట్ బై డైరెక్షనల్ ఎన్కోడర్ ట్రాన్స్ఫార్మర్. ఓకే. ఈ బట్ తర్వాత బాట్, గూగుల్ బాట్, ఓకే, ఫేస్బుక్ మోడల్. తర్వాత ఇక్కడ సెంటిమెంట్కి దానికి వచ్చేసి ఇక్కడ చూడు ఎఫ్లాన్ T5 మీన్స్ టెక్స్ట్ టు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్. నేను ఎన్ఎల్పిలో నీకు T5 అంటే ఏంటి, సో బర్ట్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్రెడీ సో మన ఎన్ఎల్పి కాన్సెప్ట్స్లో నువ్వు వీడియోస్ చూసావో లేదో మరి తెలియదు. సో ఇవే అనమాట. సో ఇక్కడ మనం ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ డైరెక్ట్గా సో మన హగ్గింగ్ ఫేస్ మోడల్కి వెళ్ళిపోయి సో ఇక్కడ మనం సీత@, సో gmail.com, ఫోన్ నెంబర్, తర్వాత ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 10 years, డిజైర్డ్ పొజిషన్ సో పైథాన్ డెవలపర్, లేదంటే
full stack developer. So full stack developer. Current location Hyderabad. సో టెక్ స్టాక్. సో ఇక్కడ వాడు ఏదో అడిగాడు అదే అడుగు. సో డిజాంగో. ఓకే. సబ్మిట్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. జనరేటింగ్ టెక్నికల్ క్వశ్చన్స్. సో ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ ద జాబ్? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ ద జాబ్ మీన్స్ లైక్ సో స్టడీ అండ్ అప్లై ఇన్ జాబ్ పోర్టల్స్. ఓకే, ఇక్కడ ఇచ్చాడు ప్రెస్ కంట్రోల్ టు ఎంటర్ టు అప్లై. కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఓకే, అనలైజ్ ద సెంటిమెంట్. సో పాజిటివ్ రెస్పాన్స్. సమ్మరైజ్ ద కన్వర్జేషన్. యా. సో క్యాండిడేట్ రెస్పాన్స్ స్టడీ అండ్ అప్లై జాబ్ ఇన్ పోర్టల్. సెంటిమెంట్ పాజిటివ్. యూజర్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ sita@gmail.com. సో మొబైల్ నెంబర్ ఫుల్ స్టాక్ డెవలపర్ హైదరాబాద్ స్టాక్ జాబ్. అంతే అయిపోయింది. వాడు అడిగింది మనకి ఇదే. బట్ కాకపోతే ఇక్కడ జనరేట్ అయిన క్వశ్చన్ ఏంటి? సో ఏం క్వశ్చన్ అడిగాడు వాడు యాక్చువల్గా అయితే? అప్లై ఇన్ జాబ్ పోర్టల్స్. రెస్పాన్స్ వీడికి మనకు అడగాల్సినది ఏంటి? టెక్నికల్ క్వశ్చన్స్ అడగాలి డిజాంగో పైన. అసలు డిజాంగోలో ఏంటి? ఎంవిటి మోడల్ వ్యూ టెంప్లెట్ ఆర్కిటెక్చర్ ఎలా పనిచేస్తుంది, దానికి 1 లైన్ స్టేట్మెంట్ ఆన్సర్ రాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిజాంగోలో ఇంకా ఏమేమి ఉంటాయి అంటే లైక్ ఫ్రంట్ ఎండ్కి సంబంధించి బ్యాక్ ఎండ్కి సంబంధించి ఇంకా ఏవేవో క్వశ్చన్స్. అప్పుడు డిజాంగో ఫ్రేమ్వర్క్ సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. అవన్నీ ఇక్కడ ఇంప్రూవైజేషన్ చేయాలి. అది నువ్వు చేయాల్సిందేనమాట. నీకు ఇస్తున్న అసైన్మెంట్ ఏంటంటే నేను 90% చేశాను. నీకు ఇక్కడ క్వశ్చన్ అడగడంలో ఇది ఏం చేస్తుందంటే నువ్వు ఇప్పుడు తెలివిగా నువ్వు ఏం చేయాలి? ChatGPTని అడగాలి. సో వెన్ ఎవర్ ఐఎమ్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ app.py file in prompt, it is asking about how to get a job. But I am asking to get what is the Django and what is an MVT architecture and what are the prerequisites to learn the Django, or otherwise internal content related technical questions that I need అని చెప్పనేసి నువ్వు అడిగితే ఆటోమేటిక్గా నీకు సో అది కొంచెం కోడ్ ఇంప్రూవైజేషన్ ఇస్తుంది. దాన్ని నువ్వు ఈ app.pyలో యాడ్ చేసి ఎక్కడ యాడ్ చేస్తావు? సో ఎక్కడ అదే యాడ్ చేస్తుంది ఈ పర్టికులర్ ప్లేసెస్లో ఇక్కడ యాడ్ చేసి నీకు అది ఇస్తుంది. ఇచ్చిన తర్వాత నువ్వు ఒకసారి మళ్ళీ రన్ చేసి చూడు నీకు ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఏమి అని. అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. సో నీకు ఇప్పుడు అర్థమైందా? లేదు సార్ నేను అదంతా చేయను, ఇదే సబ్మిట్ చేసేస్తానంటే దట్ ఈస్ యువర్ విష్, యూ కెన్ సబ్మిట్ ఇట్. కాకపోతే లేదు వాళ్ళకు సార్. అనేది రికార్డ్ చేసి వాళ్ళకి పంపించాలి. నేను చెప్పా కదా గిట్హబ్లోకి అప్లై చేయి. గిట్హబ్ లింక్ కావాలి. తర్వాత నెక్స్ట్ నువ్వు వీడియో రికార్డ్ చేసి డ్రైవ్ నేను ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అది వీడియో డౌన్లోడ్ అంటే ఇప్పుడు జూమ్లో రికార్డ్ చేసుకొని సో దాన్ని నువ్వు ఏం చేయాలి? డ్రైవ్కి అప్లోడ్ చేసుకొని నీ డ్రైవ్ లింక్ వాళ్ళకి పబ్లిక్గా పెట్టి సో అప్లై చేసావు అనుకో నీకు ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. అర్థమైందా? అర్థం. చేస్తావా మరి? చేస్తాను. హగ్గింగ్ ఫేస్ కింద ఒక్కటి చేస్తారు. ఓపెన్ అయ్యి ఎందుకు సార్ మళ్ళీ? ట్రై చేయి, ఓపెన్ అయ్యేది. వద్దని ఎవడన్నాడు? మనకు కావాల్సింది ఒక 2-3 సార్లు వాడు ఇస్తాడు కదా, 10 times ఇస్తాడు. ఆల్రెడీ కోడ్ రన్ అవుతుంది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? కోడ్ ఇంప్రూవైజేషన్ చేసుకో ముందు, ఆ మోడల్ని రన్ చేయడానికి ముందు. తర్వాత నువ్వు ఏం చేయాలి? ఓపెన్ అయ్యేకి వెళ్ళి నీ ఏపీఐ తీసుకో. నీ ఏపీఐ కలెక్ట్ చేసుకొని నా ఏపీఐ ప్లేస్ నీ ఏపీఐ పెట్టు, అయిపోద్ది. తర్వాత రన్ చేసి చూడు. ఓకే, టెక్స్ట్ సెంటిమెంట్ సమ్మరైజేషన్ అవుతుంది. టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఒక 3 questions అడుగుతుంది అనుకో. ఓపెన్ అయితే ఒకసారిగా అయిపోయిందంటే చాలు. ఇంకా సెకండ్ టైం కొంచెం టైం తీసుకొని చేయి. అప్పుడు రికార్డ్ చేయి. చేసేటప్పుడు వీడియో రికార్డ్ కానీ ఏదో ఒకటి నీ మొబైల్తో కానీ ఏదైనా నువ్వు జూమ్లో నుంచి చేయలేకపోతే వీడియో ఓపెన్ చేసి రికార్డ్ అన్నా చేసి మొత్తం అవుట్పుట్ సబ్మిట్ చేసినట్టు చేసేది. అది ఎలా చేస్తావంటే నువ్వు ఉన్నట్టు నువ్వు కూడా ఉండాలి ఆ వీడియోలో, నీ ఫేస్ కూడా కనిపించాలి. లేదా ల్యాప్టాప్ మీద నీ ఫోటో కూడా పెట్టు. నీ ఫోటో కూడా కొంచెం అట్లా లాస్ట్లో ఎండింగ్లో చూపించినట్టు నువ్వే ఆ పర్సన్ అనేసి అలా ప్రూఫ్ ఉంటుంది కదా. పంపించావు అనుకో బెటర్ కదా, సింపుల్గా అయిపోతుంది. లేదు హగ్గింగ్ ఫేస్ మీద అయినా చేస్తానంటే చెయ్యి, ఎవడొద్దు అందరూ. ఎట్లయినా చేయొచ్చు, ఓపెన్ సోర్స్ అయినా చేయొచ్చు, క్లోజ్డ్ సోర్స్ అయినా చేయొచ్చు. అంతే. ఈ కోడ్ గురించి అంత పెద్ద మనకు అవసరం లేదు.
దాని గురించి పట్టించుకోవాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే సింపుల్గా అర్థమైపోతుంది. నువ్వేం చేసావు ఇక్కడ. సో ఈ తర్వాత ప్రాంప్ట్ యాడ్ చేసావు. తర్వాత నెక్స్ట్ విత్. సో స్ట్రీమ్ లైట్ గురించి కొంచెం బేసిక్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే చాలు. ఇదంతా స్ట్రీమ్ లైట్, అండ్ స్ట్రీమ్ లైట్ దేనిపైన వర్క్ అవుతుంది అంటే ఫ్రంట్ అండ్ యూఐ. అంటే ఫ్రంట్ అండ్ ఏంటి, హెచ్టిఎంఎల్, ఈ సిఎస్ఎస్ స్క్రిప్ట్ అంతే. ఆటోమేటిక్గా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం నువ్వు రన్ చేసినప్పుడు ఇది యూఆర్ఎల్ కి కనెక్ట్ కాకపోతే ఈ యూఆర్ఎల్ కనెక్ట్ చేసుకో. ఇది కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేయి, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఆ, ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రికార్డింగ్ మీకు సెండ్ చేస్తారు సార్. రికార్డింగ్ రికార్డింగ్ క్లాస్ ఒకసారి సెండ్ చేస్తారు సార్. పంపిస్తాను, అందుకే ఆ, రికార్డ్ చేసి మళ్ళీ నీకు ఒకసారి చెప్తే గుర్తుండదు కదా. సో అందుకే నీకు రికార్డెడ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి పంపిస్తా, లింక్ పంపిస్తా ఓకే చూసి. సార్. ఓకేనా? ఓకే సార్. సరే. సార్ దీనికి డెడ్ లైన్ ఏమైనా ఉందా సార్? డెడ్ లైనా? ఏమో నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి డెడ్ లైన్ ఉందా లేదు. జస్ట్ నేను ఆ పీడిఎఫ్ ఒకటి చూస్తా సార్. ఆ, ఇలా చేయాలని చెప్పనేసి చూశాను. నేను ఒక సమ్మరీ ప్రాంప్ట్ రాసుకొని ఇచ్చాను, నాకు అవుట్పుట్ వచ్చింది. ఆ, కొంచెం ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఈ మనం వాడుతున్న స్ట్రీమ్ లైట్ వర్షన్ డిఫరెంట్, ప్లస్ టెన్సర్ఫ్లో వర్షన్ డిఫరెంట్ ఉంది, అందుకే రెండింటిని మ్యాచ్ చేసుకున్నాను. అయిపోయింది, అవుట్పుట్ వచ్చింది అంతే. ఇంకా తర్వాత నీకు మెసేజ్ పెట్టా, ఇంకా నాకు ఇంకా ఇప్పుడు కుదిరితే నీ క్లాస్ తీసుకున్నాను అంతే. చూడు, డెడ్ లైన్ అంటూ ఏమో ఆ, కుదిరితే ఈరోజు 3:40, 5:30 లోపల సబ్మిట్ చేసి అయిపోద్ది నీకు. అవ్వలేదు అనుకో నైట్ అయినా డెడ్ submit చేయి. లైన్ ఉం? డెడ్ లైన్ ఏమి ఉండదు సార్. అప్లై మీద కొడుతూనే డైరెక్ట్ అసైన్మెంట్ చూపిస్తాను కాబట్టి డెడ్ లైన్ ఏమి ఉండదు. వాడు అన్నాడుగా 48 ఈ అవర్స్ ఏదో అన్నాడు. ఈ రోజు రేపులో ఇది చేస్తా సార్. మాక్సిమం యుఎస్ కూడా అయింటాడు నాకు తెలిసి. ఆ, కాబట్టి నైట్ 12 అంటే 11 లోపల నువ్వు పడుకునే టైం లోపలైనా సబ్మిట్ చేయి. వాడికి అది మార్నింగ్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ, ఓకేనా? ఆ. సరే.